కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఎలాంటి షరతులు ఆంక్షలు లేకుండా రైతులందరినీ రుణ విముక్తులను చేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీపై స్పష్టత ఇచ్చి ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐఎం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ అనేది సాహసోపేతమైనదేనని దాన్ని తాము స్వాగతించామన్నారు. తొలుత ప్రతి రైతుకు 2 లక్షలు అని చెప్పిన ప్రభుత్వం తరువాత రైతు కుటుంబానికని మాట మార్చిందని, అది కూడా అందరికీ మాఫీ చేయడం లేదన్నారు. రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 567లో అనేక నిబంధనలు విధించడం వల్ల రైతులు రుణమాఫీ పొందలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతుల ఖాతాలలో 18,000 కోట్లకు పైగా జమ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఏకకాలంలో 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ 40% కూడా పూర్తి చేయలేదన్నారు. రైతులు, బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపచేయాలన్నారు. అలాగే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు జిల్లాలలో కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించిన రైతు పెట్టుబడికి భరోసా నిధులను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. విధి విధానాలు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చని, వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బీమా స్కీమ్కు ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తే తగిన సమయంలో రైతులు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఆందోళనలో ఉన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో రైతులకు పట్టేదారు పాస్ పుస్తకాలు 5,42,306 ఉండగా ఇప్పటి వరకు 1,71,781 మంది రైతులకు రుణమాఫీ అయిందన్నారు. మిగిలిన రైతులకు ఎప్పటి వరకు అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం రేషన్ కార్డు లేదని, గ్రూప్ ఫోటో లేదని తదితర కారణాలు చూపుతున్నారని, ఈ కారణాలు సమంజసంగా లేవన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. పహాణీలు పాస్బుక్ల మీద తీసుకుని ఇప్పుడు పాస్బుక్లు లేని వారి రుణాలు కూడా మాఫీ చేయాలని కోరారు. రైతు బంధు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్నప్పుడు రుణమాఫీకి సాంకేతిక సమస్యలను చూపడం సరికాదని సూచించారు. రుణమాఫీ కాక కొందరు, రుణమాఫీ అయినా కొత్త రుణాలు మంజూరు కాక మరికొందరు వ్యవసాయ క్షేత్రాల్ని వదిలి బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐఎం నాయకులు బండ శ్రీశైలం, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హషం, సిహెచ్ లక్ష్మీనారాయణ, వి వెంకటేశ్వర్లు, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, అనిశెట్టి శంకరయ్య, జిట్టా నగేష్, బొజ్జ చిన్న వెంకులు, రవినాయక్, కంబాలపల్లి ఆనంద్, నన్నూరి వెంకటరమణారెడ్డి, దండంపల్లి సత్తయ్య, రొండి శ్రీనివాస్, వెంకన్న, నాంపల్లి చంద్రమౌళి, మల్లం మహేష్, సరోజ, పద్మ, సైదులు, మన్నెం భిక్షం, గోవర్ధన, కుంభం కృష్ణారెడ్డి, పెద్దులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వేయాలి రైతు భరోసా నిధులను వెంటనే, వేయాలి రైతు భరోసా నిధులను వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణ మాఫీ. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో జాప్యం జరుగుతుంది. రైతులు నష్టపోతున్నారు కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతాంగం, కార్యకర్తలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఈ ధర్నాలు, ఈ కార్యక్రమం సాగించడం అనేది జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి రాకముందు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి సభల్లో కానీ, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2-3 మాసాల్లోనే రైతులకు ఉన్నటువంటి రుణాలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ప్రతి రైతుకు కూడా చేస్తామని చెప్పేసి ఆ రకంగా హామీ ఇవ్వటం అనేది జరిగింది. రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులు కూడా మేము సీజన్లో, వ్యవసాయ సీజన్లో తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. అట్లాగనే ధరణిలో ఉన్నటువంటి లోపాలను సవరించి రైతాంగానికి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు వేయటం అనేది జరిగింది. ఇవాళ ఆగస్టు 15 వరకే 100% అందరికీ కూడా ఈ రుణమాఫీ చేస్తామని చెప్పి 3 విడతలుగా చేశారు.
కానీ ఈ 3 విడతల్లో చూసినట్టయితే 60% మంది రైతాంగానికే రుణమాఫీ జరిగింది. 40% మంది రైతాంగం ఇంకా మిగిలి ఉన్నారు. ఏ గ్రామానికి పోయినా కూడా మాకు రాలేదని చెప్పి అంటా ఉన్నారు. అందువరకే ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొచ్చి పరిశీలించి ఈ రానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 40% మంది రైతులకు కూడా అందరికీ రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకొని ఈ వారం 10 రోజుల్లోనే అందించాలని చెప్పేసి మరొకసారి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళిక అనేది ఇంతవరకు ప్రభుత్వం ఏంటంటే ఒక పాలసీగా నిర్ణయించలేదు. వ్యవసాయ ప్రణాళిక లేకపోతే ఏ రాష్ట్రం కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధి జరగదు. తర్వాత రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం కావు. వ్యవసాయ ప్రణాళిక అనేటువంటిది వ్యవసాయ నిపుణులతోటి, రైతు ప్రతినిధులతోటి అందరి యొక్క సలహాలు తీసుకొని, ప్రతిపక్షాల సలహాలు తీసుకొని సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతే అప్పుడు ఈ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. నల్లగొండ జిల్లాలో రైతు రుణమాఫీ అనేది 60% వరకు అమలైంది, కానీ మిగిలిన 40% రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. ఉదాహరణకి 5,42,106 మంది రైతులు డిజిటల్ పాస్బుక్ పొందిన వాళ్ళు ఈ జిల్లాలో ఉంటే దాంట్లో 80-90% రుణాలు పొంది ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మాఫీ వర్తించింది కేవలం 1,71,788 మందికి మాత్రమే ఇది వర్తించింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా రుణమాఫీ వర్తించలేదు. వివిధ కొర్రీలతోటి, ముఖ్యంగా రేషన్ కార్డు లేదని, లేదంటే టెక్నికల్గా ఏదైనా పేరులో తప్పు ఉందని, లేదు ఇతర గ్రూప్ ఫోటోలు లేవని రకరకాల కొర్రీలతోటి ఇప్పటి వరకు వాళ్లకు రుణమాఫీ వర్తింపజేయలేదు. అందుకనే తక్షణం ప్రభుత్వం ఈ కొర్రీలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా రుణం పొందిన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేసి వెంటనే వాళ్ళని ఆదుకోవాలని, లేనట్లయితే తప్పకుండా ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం.